హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటి అంటే ఇగోండి ఇలా చూస్తున్నారు కదా కజ్జికాయలు. ఇది కజ్జికాయలు అంటే మామూలు కజ్జికాయలు అనుకున్నారు, బూందీ కజ్జికాయలు అనమాట. ఇవి తింటే చాలా టేస్టీగా కరకరలాడేటట్టు చాలా బాగుంటుంది అనమాట. ఇది ఒక్కసారి కానీ తిన్నారంటే మళ్ళీ మళ్ళీ దీన్ని తినాలనిపించేంత టేస్ట్ అయితే ఉంటుంది. అయితే ఇది చేయడం చాలా ఈజీ అనమాట. మనం స్వీట్ షాప్లో కరెక్ట్గా చెప్పాలి అంటే మిగిలిన బూందీతో ఇలా తయారు చేస్తారు. అయితే మనం ఇంట్లో తయారు చేసుకోవడం కాబట్టి ఇది మనం బూందీ తయారు చేసుకుని దానిలో కాస్త డ్రై ఫ్రూట్స్ నువ్వు పప్పు యాడ్ చేసుకుని మరి ఈ కజ్జికాయలు అయితే రెడీ చేసుకున్నాం. ఓకే, ఇది ఎలా చేయాలో ఏమిటో ప్రాసెస్లోకి అయితే ముందుగా వెళ్ళిపోదాం. ఇంకా ఈ కప్పు బూందీకి మనకి దాదాపు ఒక 15 కజ్జికాయలు అయితే అవుతాయి. ఎందుకంటే ఇందులో మనం ఇంకాస్త డ్రై ఫ్రూట్స్ని కాస్త నువ్వు పప్పు కలపాలి. ఇందులో కలిపితేనే మనకి కరెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు అది అలా కలపాలి అంటే మనం పిండి కలుపుకుందాం. ముందైతే కజ్జికాయలకి ఇగోండి ఈ కప్పుతో ఈ గ్లాస్తో ఒక 3 గ్లాసులు పిండి అయితే వేసుకున్నాము అంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. 2 3 సరిపోద్ది. 3 కప్పులు మైదా వేసాం కాబట్టి దానికి 1 కప్పు రైస్ ఫ్లోర్, ఇది వరిపిండి కలుపుకుంటేనే మనకి కరకరలాడుతుంది, లేకపోతే కరకర రాదు. కాబట్టి ఈ వరిపిండి కూడా 1 కప్పు వేసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుని ఇది పూరి పిండిలా కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకున్నాము అంటే మంచి బాగా మరి గుల్లగా వస్తుంది కదా. ఇప్పుడు ఇందులో కాస్తంత నెయ్యి అయితే వేసుకుందాం. ఆ నెయ్యి మొత్తం దానికి మొత్తం పిండి అంతా పట్టేటట్టు మనం నెయ్యి కలుపుకున్నాము అంటే మనకి చాలా స్మూత్ స్ట్రెచ్డ్ అనేది వచ్చేస్తుంది కదా. వచ్చింది అంటే మనకి బాగా అది కరకరలాడేటట్టు వస్తుంది అనమాట. ఇదిగోండి ఇలా స్మూత్గా వచ్చే వరకు ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు ఇది ఇలా మూత పెట్టి ఒక్క 10 మినిట్స్ ఇలాగ రెస్ట్లో ఉంచాము అనుకోండి. ఇంతలో మనమేమో నువ్వుపప్పు ఫ్రై చేసేసుకొని కాస్త ఇంకానేమో డ్రై ఫ్రూట్స్ కూడా కాస్త ఫ్రై చేసి తెచ్చి ఇందులో కలుపుకోవడమే. ఇంకా నిచ్చేసుకొని అంటే మనం కజ్జికాయలు చేసుకొని అందులోకి ఒత్తుకోవడమే అనమాట. ఇది ప్రస్తుతానికైతే ఇది మూత పెట్టి రెస్ట్లో ఉంచుకుందాం కాసేపు. ఇలా మళ్ళీ కళాయి అయితే చిన్న కళాయి పెట్టుకున్నాను. ఇందులో నువ్వుపప్పు కాస్త డ్రై రోస్ట్ చేసుకుందాం. ముందు కాస్త డ్రై రోస్ట్ అయిన తర్వాత మనం కొంచెం నెయ్యి మనం వేసుకొని డ్రై ఫ్రూట్స్ అనేవి మరి కొంచెం ఇవ్వండి ఇలా తెచ్చి పెట్టుకున్నాను. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అనమాట. ఈ 3ని మళ్ళీ ఫ్రై చేసుకొని ఇందాక మనం లడ్డు పాకం తీసుకున్నాం కదా, ఆ పాకం ఉన్న దీంట్లోనే మళ్ళీ ఇది వేసేద్దాం. వేసేసి మళ్ళీనేమో అందులోనే ఇచ్చేద్దాం. చూడండి నువ్వుపప్పు చిటపట్లాడడం అనేది మనకి ఆ సౌండ్ తెలుస్తుంది కదా, అంటే ఇంకా ఫ్రై అయిపోయినట్టే. కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా మొత్తం. ఇలా సరిపోతుంది. ఇంకా ఇది దించేద్దాం. 2 టేబుల్ స్పూన్స్ అంతా నెయ్యి అయితే వేసుకున్నాను. ముందైతే బాదం పప్పు వేసుకుందాం. ఇది లో ఫ్లేమ్లో ఫ్రై అయితేనే మనకి బాగా ఫ్రై అవుతుంది, లేదు అంటే మాడిపోతాయి కదా ఇవి డ్రై ఫ్రూట్స్ అనేవి. సో అందుకని చెప్పేసి లో ఫ్లేమ్లో అలా ఫ్రై అవనిద్దాం. కాస్త ఫ్రై అయ్యిందంటే కిస్మిస్ వేసేద్దాం. బాదం చిన్నగా చాప్ చేసేసుకున్నాను. అంటే అది చాప్ చేయడం అంటే కట్ చేయలేదు, చితక్ కొట్టాను అనమాట. అది మనం ఫ్రై చేసిన తర్వాత అందులో కలిపేసరికి మనకి మొత్తం బాగా సరిపోతుంది. ఇప్పుడు ఇంకా జీడిపప్పు అనేది వేసేద్దాం. అన్నీ ఇలా ఫ్రై అయిపోయింది కదా. ఇంకా ఇగోండి ఇందాక మనం వేసుకున్న ఈ బౌల్ ఉంది కదా, అందులో నువ్వుపప్పు మొత్తం వేసాం కదా, అది మళ్ళీ ఒకసారి పొయ్యి మీద పెట్టుకుంటే ఇదిగోండి ఇలా నువ్వుపప్పు మొత్తాన్ని ఇలా మళ్ళీ మనం పొయ్యి మీద పెట్టుకున్నాం కదా. ఇది కాస్త ఈ బూందీ మొత్తాన్ని ఇందులో వేసుకున్నాం కదా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసేసి ఒక్కసారి కలిపేసుకుందాం. కలిపేసుకుంటే మనకి స్టఫ్ రెడీ అయిపోయినట్టే. ఇంకా దీనికి ఈ స్వీట్నెస్ సరిపోతుంది, మనకు మరి ఎక్కువ స్వీట్ అయితే వేయక్కర్లేదు. ఇది ఇలాగ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పట్టుకెళ్ళిపోదాం. ఇప్పుడు పిండిని ఒకసారి తీసుకొని కాస్త పొడి పిండి వేసుకొని
బాగా ఇలా చేసుకుని చిన్న చిన్న బాల్స్ కింద మనం ముందైతే ఒత్తుకుందాం. ఒత్తుకున్నాక పూరీలు ఎలా అయితే ఒత్తుకుంటామో పూరీలాగే ఫస్ట్ ఒత్తుకుందాం. ఒత్తుకున్నాక అప్పుడు ఇగోండి ఇలా స్టఫ్ రెడీ చేసుకున్నాం కదా, ఆ పూరీల్లో వేసుకొని ఇగోండి ఇలా జిల్లేడికాయలు ఇదైతే తెచ్చుకున్నాను మోల్డ్ అయితే, అందులో వేసుకొని ఇంకా మనం చేసేసి ఫ్రై చేసేయడం. ఇంకా ఈ పిండిని 3 పార్ట్ల కింద చేసుకుని 2 పార్ట్లు ఉంచేసి 1 పార్ట్ మాత్రమే ఇప్పుడు మనం ఉండలు చుట్టుకున్నాము అంటే ఆరిపోదు అనమాట పిండి, లేకపోతే పిండి మొత్తం ఆరిపోతుంది. అందుకని ఇది మళ్ళీ మూత పెట్టి ఉంచేసుకుందాం. మనం ఇప్పుడు ఫస్ట్ కొన్ని కజ్జికాయలు చేసుకోవడానికి సరిపోయినంత మాత్రమే పిండి ఒత్తుకుందాం. ఇవి బాల్స్ అన్నీ సాఫ్ట్గా చేసుకుని నెక్స్ట్ మనం పూరీ పిండిలాగా ఒత్తేసుకోవడం. ఇంకా ఇవ్వండి ఇలా 2 ఇలా చేసుకొని బాల్స్ ముందైతే మూత పెట్టుకుందాం. ఇవ్వండి ఇలా కాస్త పొడి పిండి వేసుకొని ఒత్తుకున్నాము అంటే పూరీ పిండిలాగా. ఇది మరీ ఎక్కువ పలుచగా కాకుండా చూడండి, ఈ మాత్రం మందంగా ఒత్తుకుంటేనే మనకి పూరీ అనేది కరెక్ట్గా వస్తుంది. అంటే లేదంటే మనకి స్టఫ్ పెట్టగానే మొత్తం వదిలేస్తుంది. ఇదిగోండి ఇలా ఈ మౌల్డ్కి అయితే కాస్త పిండిలాగా పొడి పిండి అప్లై చేసుకుంటే మనకి అంటుకొని ఉండిపోదు అనమాట. ఇలా మొత్తం వేసుకున్నాక ఆ మౌల్డ్ మీద ఇలా పెట్టుకొని 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం మరీ ఎక్కువ స్టఫ్ వేసాము అంటే మరి అది ఎక్కువ బయటకు వచ్చేసి ఇలా పొట్ట బయటకు వచ్చినట్టు అయిపోయి మనకి అది కరెక్ట్గా సెట్ అవ్వదు అనమాట. చూడండి ఇలా సెట్ చేసుకొని మనకి ఇది కానీ సెట్ చేయడానికి ఇలాగ అవ్వలేదనుకోండి, కాస్త మధ్యలో వాటర్ రాసాము అంటే మనకి ఆ వాటర్ కాస్త సెట్ అయిపోయి మనకి మరి ఇంకా ఇబ్బంది లేకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి మనకి ఆ ఎక్స్ట్రా పిండిని అంతటిని ఇలా తీసేసి నీట్గా చూడండి ఇలా మొత్తం ఎక్కడా లేకుండా ఎక్స్ట్రా పిండిని తీసేసి ఇవ్వండి ఇలా చూడండి అంత బాగా వచ్చింది కదా. ఇలా మొత్తం అన్నీ చేసేద్దాం. ఇంకా మనం చేసుకున్న స్టఫ్కి చూడండి ఇన్ని జిల్లేడికాయలు అయితే అయ్యాయి. అదే దీన్ని కజ్జికాయలు అంటారు కదా, ఆ కజ్జికాయలు అనేవి ఇన్ని అయితే అయ్యాయి. అయితే మనకి పిండి అనేది మళ్ళీ ఇంకా మిగిలిపోయింది అనమాట. ఇగోండి ఇంత పిండి మిగిలిపోయింది కదా, ఇందులో కాస్త పొడి పిండి అనేది వేసుకున్నాను. ఇంకాస్త ఇగోండి షుగర్ కాస్త వేసుకున్నాం అనుకోండి, షుగర్ పొడి చేసుకుని మనం దీనిలో కలిపేసాము అంటే ఇది సంపంగి పూలలాగా ఒత్తిసుకున్నాము అంటే ఇది ఒక వెరైటీ అయిపోతుంది మనకి. ఇంకా ఇప్పుడు ఇంకా ఇవి ఫ్రై చేసేసుకోవడమే. డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ముందు ఆల్రెడీ ఇందులోన లడ్డూ కోసంకైతే బూందీ ప్రిపేర్ చేశాను. సో అందుకని చెప్పి అదే కళాయిలో అలాగా కంటిన్యూ చేసేద్దాం. ఆయిల్ కాస్త వేడెక్కింది అంటే ఇంకా ఫ్రై చేసేయడం. ఇంకా ఇవ్వండిలా మనం వేసింది పైకి వచ్చిందంటే ఆయిల్ బాగా పొంగిపోయినట్టే, ఇంకంటే మరిగినట్టే. ఇంకా 1 బై 1 వేసేద్దాం ఇందులో అయితే. ఓ పక్క కాస్త ఫ్రై అయినాక ఇంకో పక్కకు తిప్పుకుందాం. ఇంకో సైడ్కి అయితే తిప్పేసుకుందాం. ఇంకా చూడండి మనం వేసింది దానికన్నా ఇంకా పెరిగిపోయింది, దాని సైజు పెట్టి చూస్తున్నారు కదా. మైదా పిండితో చేశాం కదా, బాగా పొంగుతుంది. ఇది మీరు కావాలంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. కాకపోతే గోధుమ పిండితో చేస్తే వేరంగా మెత్తబడిపోతుంది అనమాట. మైదా పిండితో చేస్తేనే మీకు కరకరలాడుతూ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇది మనకి 15 డేస్ వరకు బయట ఉంచుకున్నా ఏం అవుతుంది. ఇందులో కొబ్బరి వేయలేదు కాబట్టి జిడ్డు వాసన అనేది రాదనమాట. మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా ఎన్ని రోజులైనా బయట ఉంచుకోవచ్చు. కొబ్బరి వేసామంటే జిడ్డు వాసన అనేది లైట్గా వస్తుంది కదా. తిప్పుతూ 2 పక్కల బాగా ఫ్రై అవ్వాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై అయితేనే మనకి దీని టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. ఇంకా
పూర్తిగా ఫ్రై అయిపోయింది కదా, ఇంకా తీసేసి నెక్స్ట్ ఇంకొకసారి అలా వేసేద్దాం. చూడండి, చూస్తుంటేనే నూరులో ఎంత బాగా కనబడుతుంది కదా, టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇంకా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.